ముందు కొనసాగుతూ ప్రార్థన చేసుకున్నాం కనుక ఈరోజు మనం నేర్చుకోబోతుంది మీకు జ్ఞాపకం చేస్తాం. ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని, కొత్తదేం కాదు అయితే ఎన్నో వేల సంవత్సరాలుగా మనం వింటున్న మాటలే కానీ మరొకసారి కొత్తగా జ్ఞాపకం చేసుకుందాం అంతే. చెప్పాను కదా మొదటి సంగతిగా ఇది రెండో ప్రశ్న నన్ను ఒక వర్తమానం ఒక సందర్భాన్ని చూయించి నన్ను నా బిడ్డ అడిగిన ప్రశ్నకి సమాధానమే ఈరోజు ఈ పాఠం. ఒకసారి మీరు మార్కు సువార్త లేదా లోకా సువార్త రెండు తీయండి. మార్కు సువార్త 2వ అధ్యాయం ఒకరు తీయండి. లోకా సువార్త 5వ అధ్యాయం తీయండి. లోకా తీసిన వాళ్ళు చదవండి. 36 నుంచి 39 వరకు ఉంటాయి. ఒక మంచి సంగతిని ఈరోజు మనం నేర్చుకున్నాం. లోకా సువార్త 5వ అధ్యాయము 36, 39 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయం తీసిన వాళ్ళు 19 నుంచి 22 వరకు. ఈ రెండు రాసి పెట్టుకోండి, చదవండి. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును. ఆ దినములలో వారు ఉపవాసము చేతులని వారితో చెప్పెను. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను. ఎట్లనగా ఎవడనో పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయుడు. వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియునుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడనో పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయడు. పోసిన ఎడల క్రొత్త ద్రాక్ష రసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోయవలెను. రైట్. ఈరోజు మన పాఠం ఏంటంటే పాత బట్టకు మాసిక వేసిన క్రొత్త గుడ్డవా. నిన్న అంటే నాట్ ఓన్లీ యూ, అందరినీ కలిపి పాత బట్టకి మాసిక వేసింది కొత్త బట్ట. అవునా? పాత గుడ్డకి చినిగిపోతే కొత్తది ఒక చించి మాసికేసిన అలాగున్నావా, లేకపోతే క్రొత్త తిత్తులలో పోయబడిన క్రొత్త ద్రాక్ష రసానివా? ఈరోజు పాఠం పేరు. మీకు అర్థం కావాలంటే ముందుకు కొనసాగుదాం. ఈ సందర్భాన్ని నా బిడ్డ చదివి నన్ను అడిగింది, ఏంటి దీని అర్థం ఏంటి అని. ఈరోజు మనం అందరం వివరించుకున్నాం దీని అర్థాన్ని. ఇప్పుడు ప్రతి సంఘంలోనూ సువార్తను ప్రకటించడం దైవజనుని పని. ఈ పని మొదలుపెట్టి ఇప్పుడే కాదు, దాదాపుగా 2000 సంవత్సరాలు అవుతోంది పరిచర్య ప్రారంభించబడి సువార్త ప్రకటించబడుతూ. సువార్తకు ఉద్దేశం ఏంటంటే ఒక మనిషికి పాపాన్ని పరిచయం చేసి, అంటే తెలియకుండా కూడా మనం పరిచయం చేయాల్సిన అవసరం ఏంటంటే చాలామందికి పాపంతో ఉన్నామని కూడా తెలియదు. అసలు ఇంకా చెప్పాలంటే పాపం అంటే ఏంటో కూడా తెలియని లోకం చాలా ఉంది. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అనుకుంటారు, కానీ ఎవరితో నాకెందుకు, నేనైతే చాలా పాపం చేస్తున్నాను అని ఎవడు అనుకోవట్లా. అలా అనుకుని పాపం అంటేనే తెలియకుండా మనం చేసేది పాపమేం కాదు, అందరిలాగానే మనం బ్రతుకుతున్నామని అలా గుడ్డిగా బ్రతుకుతూ పాపంతో ఉంటూ పాపంతోటే చనిపోతూ పాపంతోనే చనిపోయి నరకానికి వెళతారని తెలిసిన దైవజనుడు ఆ వెళ్ళే మనిషికి దేవుణ్ణి పరిచయం చేసి, బాబు నువ్వు పాపంతో ఉన్నావు. సువార్త ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తికి పాపం అంటే ఏంటి నిర్వచనాన్ని చెప్పి, ఇదిగో నీ పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో ఉంది. నువ్వు నమ్మితే పాపాలు కడిగి వేసుకొని పాపక్షమాపణ పొందుకొని బాప్తిస్వం తీసుకొని పరిశుద్ధంగా బ్రతికితే అప్పటి వరకు చేసిన నీ పాపాలన్నిటినీ ఈ లోకం శిక్షించినా శిక్షించకపోయినా, ఈ లోకాన్ని నువ్వు దాచిపెట్టి మూసిపెట్టి బ్రతికినా, అందరి కన్ను కప్పినా కూడా ప్రభు కన్ను కప్పలేవు గనక నువ్వు ఒప్పుకుంటే నీ పాపాలన్నీ క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇక నుంచి పాపం లేకుండా బ్రతికితే పరలోకానికి వెళతావు అనేది బైబిల్ చెప్తున్న సారాంశం. ఇందులో నీకు పిల్లల్ని ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, లేనే లేదు. ఎందుకు లేదంటున్నానంటే ఇప్పటి వరకు నీకు అన్నీ ఇస్తూనే ఉన్నాడు. అడిగితేనే ఇవ్వాల్సిన పని లేదు, అడగకుండానే నీకు అన్నీ ఇస్తున్నాడు, ఇచ్చేశాడు కూడా. ఇంకా కొత్తగా ఇచ్చేదేముంది? క్రొత్తగా ఇచ్చేది ఒకటే ఉంది, పరిశుద్ధాత్మను ఇస్తాడు నీకు క్రొత్తగా. అప్పుడు క్రొత్తగా యేసుక్రీస్తులో పుడితే పాత సృష్టిగా పోయి క్రొత్త సృష్టిగా మొదలైతే, క్రీస్తులో నువ్వు పుడితే ఇక నుంచి పాపం చేయకుండా బ్రతికితే పరలోకం ఇస్తాడు. ఇదే బైబిల్ కాన్సెప్ట్. ఇది బైబిల్ చెప్పే సారాంశం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు మన అందరికీ తెలిసినవే. ఏముంది అక్కడ?
మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్వం పొందిన వాడే రక్షించబడతాడు. అంతే. మిమ్మల్ని బలవంతంగా దిశలో నీటిలో ముంచాల్సిన పని లేదు. అలా ముంచేటట్టయితే ఈరోజు ఆమెకు బాప్తిస్వం ఇవ్వాలి. నీళ్ళలో ముంచితే ఉపయోగం లేదు. అది ఆపేసే నాయన, ఒకటే మోగుతూ ఉంది. ఎన్ని సార్లు బోధించిన, ఎన్ని సంవత్సరాలుగా, ఇన్ని వేల సంవత్సరాలుగా ప్రకటించబడుతున్న ముఖ్య ఉద్దేశం, సువార్త ఉద్దేశం ఏంటంటే ప్రకటించడం వరకే. నీటిలో ముంచి నిన్ను కడిగి శుభ్రపరిచే పని దైవజనుడిది కాదు. దైవజనుడి పని ఏంటంటే ప్రకటించడం వరకే. పాపాన్ని గుర్తు చేసి, ఇదిగో ఈ పాపానికి మందు ప్రభు రక్తంలో ఉంది, ఈ రక్తమే ఈ పాపాన్ని కడగగలదు, ఇంకా దేనికి కడగబడే శక్తి లేదు, కడిగే శక్తి లేదు, ఎవరికి ఆ స్తోమత లేదు, ఆ స్థాయి లేదు, ఆ పరిశుద్ధత లేదు అని ప్రభువుని పరిచయం చేయటమే దేవుని పని. నమ్మి బాప్తిస్వం పొందిన వాడే రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఇందులో ఎవరు బలవంతం లేదు. లోకం అనుకున్నట్టుగా బలవంతంగా మీరు మత మార్పిడి చేస్తూ ఉన్నారు, మతం మారుస్తున్నారంటే మేము మతం మారవటం లేదు నాయన, మనసు మారుస్తున్నాం. మతం మార్చటం లేదు. మత ప్రస్తావన బైబిల్ మొత్తంలో మతం అనే ప్రసక్తి లేదు ఎక్కడ. లోకం అంటే అనుకొని వాళ్ళు అనుకున్నంత మాత్రం నిజం కాదు కదా. ఇది మతం. బైబిల్ అంటే తెలియని వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో ఆ మతమో ఈ మతమో ఈ మతం అని మతాలుగా పెట్టారు. ఇది మతం కాదు, మార్గం. మనం ఎక్కడ పుట్టామో, ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరామో, చనిపోతే మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలో ఇవన్నీ పరిచయం చేస్తూ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన మార్గాన్ని చూపించే ఏకైక గ్రంథ రాజ్యం ఇది, పరిశుద్ధ గ్రంథం ఇది. ప్రపంచంలో ఎక్కడా లేని పరిశుద్ధతకు సంబంధించిన విషయాలు, పరలోకానికి సంబంధించిన విషయాలు, మిగతా అవన్నీ కూడా వ్రాయబడిన ఏకైక గ్రంథం ఇది. మార్గం. ఈ మార్గాన్ని ప్రకటించడమే దైవజనుని పని. బలవంతంగా నమ్మి మారుతావా మారవా, బాప్తిస్వం తీసుకుంటావా తీసుకోవని కొట్టి తిట్టాల్సిన పని లేనే లేదు. ఒకసారి మీరు అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం మనందరికీ తెలిసిన మాట. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్వం పొందిడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మని వర ఇవ్వబడుతోంది. ఇది బైబిల్ రూల్. బైబిల్ రూల్ అంతే. ఈ రూల్ మారదు. నీకు జబ్బు తగ్గడానికి బాప్తిస్వం తీసుకో, ఒప్పుకోదు బైబిల్. నాకు పిల్లలు లేరయ్యా, బాప్తిస్వం తీసుకో, ఒప్పుకోదు బైబిల్. నాకు ఉద్యోగం రావాలండి, లేదంటే నాకు పిల్లకి మంచి సంబంధం రావాలండి, బాప్తిస్వం తీసుకో, అన్నీ ఇస్తాడు దేవుడు అని ఇక్కడ ఎవడైనా నిలబడి చెబుతున్నాడంటే వాడు దొంగ, అబద్ధికుడు. లోకంలో ఉన్న ఈ శరీర సంబంధమైన అవసరాలన్నీ మీకు చూపిస్తూ ఇదిగో ఆయన దగ్గరికి వస్తే ఇవి ఇస్తాడు అని చెప్తున్నాడంటే వాడు పచ్చి దొంగ. కేవలం మిమ్మల్ని మోసం చేసి వాడు పోవటమే కాక నరకానికి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డాడు. భయం లేనివాడు ప్రభు అంటే వాడు దొంగ. వాడి మాటలు నమ్మకండి. బైబిల్ చెప్తున్నది ఏంటంటే మీరు పాపాన్ని విడిచిపెడితే, పరిశుద్ధతను చేతబడితే, మరలా పాపం చేయకుండా బ్రతికితే దేవుడు మిమ్మల్ని తనుండే మహాలోకానికి, ఇంకా చెప్పాలంటే మీరు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారో తిరిగి అక్కడికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకు నమ్మండి అనేది బైబిల్ సారాంశము. ఇప్పుడు ఈరోజు మన పాఠంలోనికి ముఖ్యాంశానికి వెళ్ళగలిగితే, ఈ విషయాన్ని మనం చాలామందికి ఓపెన్గా ప్రకటిస్తూ ఉన్నా కూడా చాలామంది ఎందుకు వస్తున్నారంటే మందిరాలకి నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఒకే రకంగా ఉన్నారు వచ్చే విశ్వాసులు. ఏం మార్పు లేదు. అబద్ధాలు చెప్పి ఉద్యోగుల కోసం, పిల్లల కోసమో, వ్యాపారం కోసమో, ఇళ్ళు వాకిళ్ళ కోసమో, ఇతరత్ర వాటన్నిటి కోసమో బాప్తిస్వం ఇచ్చేవాళ్ళు ఎలా ఉన్నారో, సత్యాన్ని ప్రకటించి పరలోకం కోసం రాండ్రా బాబు అని పరలోకాన్ని ప్రకటించి బాప్తిస్వం ఇప్పించి సంఘంలోకి నడిపించే ఈ విశ్వాసులు కూడా అలాగనే ఉన్నారు. ఏం మార్పు లేదు. పైకి మాత్రమే గొర్రెల్లాగా కనపడుతున్నాం, లోపల తోడేలు స్వభావం ఉంది మనలో చాలా మందికి. ప్రతి విషయంలో కూడా మనం లోకానికి ఏమాత్రము తీసిపోవట్ల ఆ సంగతులను ఈరోజు ఈ వాక్యంలో నేర్చుకుందాం. అక్కడ ఒక విషయం చెప్పారు. యేసుక్రీస్తు వారు పరిచర్య చేసే రోజుల్లో, ఏంటి మీ వాళ్ళు ఉపవాసం ఉంటారు, మీ శిష్యులు ఎప్పుడు చూసినా తింటూనే ఉంటారు, ఎప్పుడు చూసినా ఉపవాసం ఉంటారు మిగతా వాళ్ళలాగా అని అడిగితే, యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఒక మంచి ఉపమానం ఈరోజు మనకి పాఠం నేర్పబోతోంది. పెండ్లి కుమారుడు అంటే, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఓ పెళ్లి జరుగుతుంది.
ఆడబిడ్డ పెళ్ళి, అవునా? పెళ్లి చేసి పంపించే రోజుల్లో పెళ్లి పెట్టుకున్న కానించి వివాహం అయిపోయేంత వరకు ఏడుస్తూ పెడబబ్బులు పెడుతూ కన్నీళ్లు గారుస్తూ ఉంటారా ఎవరైనా? ఉపవాసాలు ఉంటారా ఎవరైనా? రోజుకు ఒక వెరైటీ వండుకొని తింటాం. పిల్ల వెళ్ళిపోద్ది, ఇంక 4 రోజులు పెళ్లి చేసుకొని బంగారు తల్లి నాళ్ళు పెంచాం, ఆడికి కావలసినన్ని వాడికి ఇష్టమైనన్ని వండి పెడదామని వాడితో పాటు ఇంటిల్లిపాది తింటాం, అవునా? పెళ్ళి అయిపోయిన తర్వాత ఉపవాసాలు ఉండవు ఇంట్లో. ఎప్పుడు ఈ కళకళలు, సంతోషాలు, ఆనందాలు, పిండి వంటలు కదా. పిల్ల పెళ్ళి అయిపోద్ది, వెళ్ళిపోద్ది, 4 రోజులకి బోరు కొట్టేసిద్ది మనకి. ఆ పిల్లలు లేని లోటు కనపడుతూ ఉంటుంది. ఆ లోటులోంచి దుఃఖం వస్తుంది. నిజంగా ప్రేమించి అమ్మా నాన్న గుండెలు పగిలిపోతాయి కదా. అప్పుడు నిజమైన దుఃఖం వస్తుంది. అయ్యో నా బిడ్డ ఏం తింటుందో, పొద్దున్న లేచేది వాడికి ఇది తినే అలవాటు, ఇలా తాగే అలవాటు, ఇలా గారాబం చేసే అలవాటు, అక్కడ పోయి పొద్దున్నే అందరికీ ఈమె చేసి పెడుతుందో లేకపోతే మంచిగా చూసుకుంటున్నారో, అత్త ఎలా చూసుకుంటుందో, మామ ఏమంటున్నాడో, మొగుడు సహాయపడేవాడో లేకపోతే వాడు కూడా అమ్మ నాన్నలాగానే తన్ని తరిమేసేవాడు ఎలాంటి వాడు అని దిగులు పడుతూ ఉంటాం కదా. అప్పుడు మనకి ఇంట్లో ఉపవాసాలు మొదలవుతాయి. తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు, ఖచ్చితంగా బెడ్ గుర్తొస్తుంది. తినే టైంకి బెడ్ గుర్తొస్తుంది. ఆ ప్లేస్ ఖాళీగా ఉంది, ఇక్కడ ఉంటే మనవాడు ఇక్కడ కూర్చునేవాడు కదా పలానా, వాడు ఇలా తినే అని అప్పుడప్పుడు దుఃఖం వస్తుంది కదా. ఇది మనసులో పెట్టుకుంటే యేసుక్రీస్తు భూమి మీద పరిచర్య చేసే రోజుల్లో సంతోషంతో ఆయన పరిచర్య మొత్తం యూదయ, గలిలయ, సమరయ దేశాలన్నీ తిరుగుతూ పరిచర్య చేస్తూ సంతోషంతో పరిచర్య చేసేటప్పుడు ఆయన పెండ్లు కుమారుల్లాగా ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేనుండగా మీకు దిగులు ఎందుకు, ఉపవాసాలు ఎందుకు, ఒకరోజు నేను వెళ్ళిపోతాను ఎక్కడి నుంచి, ఈ భూమి నుంచి వెళ్ళిపోతాను, అప్పుడు మీరు ఎలాగో ఏడుస్తారో, దుఃఖం ఉంటారు, ఉపవాసం ఉంటారు. కాబట్టి ఉపవాసం ఉండాల్సిన పని లేదని చెప్తూ ఒక ఉపమానాన్ని పరిచయం చేశారు. ఇప్పుడు బిడ్డ వెళ్ళిపోయిన తర్వాత అమ్మా నాన్న అన్నం తినేటప్పుడు లేదంటే పడుకునేటప్పుడు ఏడ్చే ఏడుపులో నటన ఉంటుందా, నిజం ఉంటుందా? అవునా? నిజం చెప్పండి. నటన ఉండదా? హృదయపూర్వకంగా కనిపించి బిడ్డ కాబట్టి ఖచ్చితంగా అందులో నిజమే ఉంటుంది, నటన ఉండదు. ఏడుపు రాకపోయినా ఏడవాలని అనిపించదు, నిజంగానే ఏడుస్తారు బిడ్డను చూసుకుని. విచిత్రం ఏంటంటే మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువుని ప్రేమించే విషయంలో మనమంతా నటనలో ఆరితేరిన వాళ్ళం. ఎవరికో సినిమా వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది ఆస్కార్ అవార్డులు. మన సంఘంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఆస్కార్కి మించిన ఇంకేదన్నా ఉంటే దాన్ని ఇవ్వాలి అవార్డుని. ఆస్కార్ కూడా మించి నటించగలరు. ఎలాగో చెప్తాను మీకు. ఇప్పుడు ఏం చేశారు? ఇందాక మీరు లోకా చదివారు కదా. ఇప్పుడు మార్కు సువార్తలకు 2వ అధ్యాయం, నేను 19 నుంచి 22 వరకు ఉన్న ఈ సందర్భాలు నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 2వ వచనం, నేను 21వ వచనం చదువుతున్నాను. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితి పరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయడు, పోసిన ఎడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును. అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయేవలను. ఇది ఆయన చెప్పిన సంగతి. ఇప్పుడు ఏంటి తిత్తులు, ఏంట్రా బాబు ఇవన్నీ ఏదో విచిత్రంగా ఉన్నాయి, కొత్త తిత్తులు పాత తిత్తులు ఏంది అని ఏదో ఒక రకంగా ఉంటుందని నవ్వుకుంటారేమో మీరు బహుశా. ఆయన సింపుల్గా అక్కడ చెప్పబడిన శరీర సంబంధం విషయం మాట్లాడతాం. మీకు ఎవరైనా మన పాతవి చిరిగిపోయిన బట్టలకి పాత రోజుల్లో పాత సినిమాల్లో ఉండే ఎప్పుడైనా పాత సినిమాల్లోకి చూస్తే విచిత్రం వేసేది, నవ్వు వచ్చింది. ఇప్పుడు చూస్తే అప్పుడు మనం చూసి వారు ఇంత భేదోళ్ళ అనుకునే వాళ్ళు, ఇప్పుడు చూస్తే నవ్వుతాం, అవునా? పాత వాళ్ళు వేసుకున్న చీర ఒకటి, దానికి వేసి అతుకు ఇంకొకటి ఉంటుంది కొత్త, అవునా? ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే మనకు తెలిసిన జ్ఞానమే, పాత చినిగిపోయిన బట్టకి కొత్త గుడ్డ తీసుకొచ్చి మాసికేసి కుట్టామనుకో ఉంటుందా? వెలితి అని ఎంత అసహ్యంగా కనపడుతుందో. రంగు వేరే, పాత చీర రంగు వేరే, లేదా పాత చొక్కా ఏదైతే అది, ఆ మాసిక దీని అందాన్ని జడగొడుతుంది. ప్లస్ ఇది పిగిలిపోతూ ఉంటుంది, ఉండదు. కుట్లు వేసినా సరే, ఎన్ని కుట్ల మీద కుట్లు వేసినా పాత గుడ్డ, పిగిలిపోయిన గుడ్డ ఉండదు. మరి ఏం చేయాలంటే అలా వేయకూడదు, క్రొత్తదే వాడాలి, పాతది పాత దానిలో వాడాలి. అలాగనే క్రొత్త ద్రాక్ష రసం తెచ్చుకున్నాం, మీకు అర్థమయ్యే భాషలో మంచి బిర్యానీ వండుకున్నాం. పాత ప్లాస్టిక్ బకెట్లు, దొడ్లో ఉండే బకెట్లు వెయ్యంగా, దొడ్లో ఉండే గిన్నెలు పెట్టుకోంగా, చక్కగా దానికి ఎంత మంచి పాత్ర వాడాలో దానిలోనే పెడతాం. అర్థమవుతుందా? ఎందుకు?
క్రొత్త ద్రాక్షరసం తెచ్చుకున్నాం ఇంట్లోకి, లేదంటే కొత్తది ఏదైనా తెచ్చుకుందాం, దాన్ని పాత దాంట్లో పెడితే ఆ పాతది దాన్ని మోయలేదు, భరించలేదు, దానికి ఓపిక లేదు, దాని శక్తి లేదు, అది పిగిలిపోతుంది. ఆ పాత్ర తిత్తి అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ సంచి అని అర్థం. పాత రోజుల్లో నీళ్ళ సంచులు ఉండేవి తెలుసా మీకు? ఈ ట్రాక్టర్లకి వాటికి వీటికి ముందు తగిలించేవాళ్ళు. జర్నీలో ఎండ తగిలి కొంది లోపల నీళ్లు చల్లగా అవుతూ ఉండేవి, అవునా? వాటిని తిత్తులు అంటారు. కొన్ని చోట్ల సైకిల్ ట్యూబ్లు, టైర్లు వాడతారు. ఇప్పటికీ చాలామంది వాడేవాళ్ళు ఉన్నారు తెలంగాణ ప్రాంతాల్లో. మన దగ్గర కూడా కొంచెం నీటి బుర్రకాయలు అంటారు, నీటికాయలు అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి. దేవుడు తిత్తులు అని వ్రాయించారు. వీటిలో కొత్తది వేస్తే ఏమవుతుందంటే కొత్తది పాడైపోతుంది, ఎందుకంటే పాతది పిగిలిపోద్ది. అలా కాదు, క్రొత్త ద్రాక్షరసం తీసుకున్నప్పుడు క్రొత్త దాంట్లోనే వెయ్యాలి, లేకపోతే పాత దాంట్లో వేస్తే ఇది పిగిలిపోద్ది, ఉండదు అనేది సారాంశం. ఇది మనకి ఏ పాఠం నేర్పుతోంది అంటే, వెళదాం సందర్భంలోనికి. ఈరోజు మనం చాలామందిని పాత లోకంలో ఉన్నప్పుడు, దేవునిలోనికి క్రొత్త సృష్టిగా రాకముందు పాత సృష్టిగా ఉన్నప్పుడు, పాత నరసింహారావు, మీరు ఎవరైతే ఒక పేరు అనుకోండి, పాతగా ఉన్నప్పుడు పాత లోకంలో ఉన్నాము, పాపం చేసాము, అబద్ధాలు ఉన్నాయి, బోలుడు వ్యభిచారాలు ఉన్నాయి, తాగుడు ఉంది, మద్యం ఉంది, ఏదైతే ఉన్నాయో సకల దురలవాట్లు మీకు ఉన్నాయి. అది పాత లోకం. ఎప్పుడైతే దైవజనుడు మీ దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించి, దేవుని సువార్తను మీకు ప్రకటించి, మారు మనసు పొందుకుంటారా బాబు, బాప్తిసం తీసుకోండి, పాపం చేయకుండా బ్రతకండి, నరలోకాన్ని తప్పించుకోండి, పరలోకాన్ని చేరుకోండి అని మిమ్మల్ని ప్రకటించిన తర్వాత మీరు సువార్తను నమ్మి బాప్తిసం తీసుకొని క్రొత్త మనసు పొందిన వారై, అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38 చివరి భాగము, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు అని ఉంది. అంటే వాక్యం ప్రకారం బాప్తిసం తీసుకుంటే చక్కగా మీకు పరిశుద్ధాత్మ మీకు వచ్చేసింది. ఎలా తెలిసింది బాకు అని మీరు అడిగితే, హఠాత్తుగా వచ్చేసి మిగతా చాలా సంఘాల్లో అలా అరిసిగా ఇలా, ఇది కాదు పరిశుద్ధాత్మ అంటే. లోపల మంచి చెడు విచక్షణ చెప్తూ ఉంటుంది. మాట్లాడేటప్పుడు చెప్తుంది, తప్పు రానివ్వకు, బూతులు రానివ్వకండి అని. కోపం వస్తుంది, కానీ పాపం చెయ్యకు, నిలవబెట్టుకోకు రేపటిదాకా అని. పాతలో వ్యభిచారమా నువ్వు, మానేసేయి. పాతలో నువ్వు మద్యమా, ఎవరు చూడకుండా దొంగ అప్పుడు కొంచెం మూతి తుడిచేసుకొని తాగేసి మూతి తుడుచుకొని వస్తాం కొంతమంది. లేదంటే వ్యభిచారమా, చక్కగా అలా పోయి ఆ పని ముగించేసుకొని మళ్ళీ శుభ్రం గడిగేసుకొని మధ్యలోకి వచ్చుకొచ్చాడు, ఏం ఎరగని నంగనాచుల్లాగా. ఇలాంటివి వద్దు. ఇక నుంచి నువ్వు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటే నిజంగా నేను క్రొత్త సృష్టిగా మారాలి అని వాని వాక్యం చెప్తోంది. అంటే పాతవేవి కూడా నీలో ఉండకూడదంటే అది ఒకరోజుతో సాధ్యం కాదు. కానీ సాధనమున్న పరులు సమకూరు ధరలోన, అంటే ప్రాక్టీస్ చేయగా పరిశుద్ధత కూడా అలవాటు అవుద్ది, పవిత్రంగా ఉండటం కూడా అలవాటు అయిపోద్ది, నిజాయితీగా బ్రతకటం కూడా అలవాటు అయిపోద్ది. ఈ అలవాటు అనే పనిని మనం సాధన చేసి ఇరుకు ద్వారా మనం ప్రవేశింప పోరాడుడి అన్నాడు దైవజనుడు. అంటే పోరాటం చేసి దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకటం, ఎప్పుడు వస్తాడో ఆయన నన్ను తీసుకెళ్తాడు అనే ధీమాగా బ్రతకటం అనేది అలవాటు చేసుకుని ఉండాల్సిన మనం ఏం చేస్తున్నామంటే, ఈ పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం నింపటం అనే మాట ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఒక పాత ఇల్లు ఉంది ప్రియులారా, పడిపోవడానికి సిద్ధంగా ఉంది. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన పెయింటింగ్లు వేసాం దానికి. వేలు కాదు సుమా, లక్షలు ఖర్చు పెట్టి ఇంద్రభవనంలాగా తీర్చిదిద్దాం, అవునా? 4 రోజులు నానిపోయే వర్షం పడింది, ఉంటుందా, కూలిపోయిద్దా? వేసాంగా, లక్షలు పెట్టి ఖర్చు పెట్టాంగా. పాతిళ్ళు కదా అది, అవునా? పాతింటికి ఎంత ఖర్చు పెట్టాలో తెలియలే మనకి. ఏం కాదు, కొత్త రంగులు వేసి శుభ్రంగా నిలబెడదాం అనుకున్నాం. పడిపోదా? ఇప్పుడు పాత బట్టలు ఉన్నాయి, చినిగిపోతే వాటికి అతుకులేసి ఎన్నిసార్లు కుట్టినావు వంటయ్యా? ఉండవు కదా, తీసి పడేసేయాలి. ఉండకూడదు. నువ్వు కుట్టించుకోవాలంటే కొత్త బట్టే కుట్టించుకోవాలి. మాస్కులు వేస్తే పని చేయదు. మీ పిల్లల దగ్గర చాలామంది దగ్గర పాత పుస్తకాలు ఉంటాయి, క్లాస్ పుస్తకాలు కాకుండా చదువుకునేవి, లేదంటే ఏదైనా నీతి కథలు అలాంటి పుస్తకాలు ఉంటాయి, అవునా? ఇప్పుడు వాటికి కొత్త అట్లు వేసేసాం. అట్ల కొత్తగా ఉన్నాయి, చేతిలో పట్టుకోగానే ఈ పేజీలు విడిపోతున్నాయి. నిలబడుతుందా? అవునా? మీకు పాత రోజుల్లో పాత సామానికి తగరంతో
అతుకులు వేసేవాళ్ళు తెలుసు మీరు ఎవరికైనా? ఇంటింటికి తిరిగి పాత బిందెలకి బొంగలకి గుర్తుందా, అన్నం వండుకున్న గిన్నెలకి తగరం అంటారు దాన్ని. నల్లగా ఉంటుంది వాళ్ళ దగ్గర. నిప్పుల మీద కాల్చి ఆ బొక్కల్ని సుత్తుతో నల్లగొట్టేసి ఆ బొక్కలకి తగరాన్ని పోస్తారు. అవునా? వాడు వెళ్ళిపోయి అటు వెళ్ళిపోగానే మనం దాని మీద నీళ్లు పెట్టి కాగబెడుతుంటే ఆ తగరం గరిగిపోయి మళ్ళీ నీళ్ళన్నీ గరిగిపోయి ఆరిపోయేది. నాకు తెలుసు, మీకు ఎంతమందికి తెలుసు? అవునా? తెలుసు మీకు అందరికీ, అర్థమవుతుంది చెబుతుంటే. ఉపయోగమా దానివల్ల? దాన్ని తీసేసి ఇప్పుడు కొత్తగా కొంటున్నాం మామూలుగా అయితే. కానీ ఏం చేస్తాం? పీనేస్తాను కొంతమందికి, పిసినేస్తాను. ఆ పూచుకు పుల్ల కూడా పోనే వాళ్ళు కొంతమంది ఉంటారు. పగిలిపోతున్నా సరే, ఇంకా చెప్పాలంటే కొన్ని పాత గుడ్డలు పెట్టి దూరుస్తుంటారు ఆ సందుల్లోంచి. ఒళ్ళంతా దడుస్తూ ఉంటుంది. నేను నవ్వట కామెడీ చేస్తున్నాను అనుకుంటున్నారా? లోపల చాలా భారం ఉంది. ఆ భారంతో మాట్లాడుతున్నారు దేవుడు. పాత వాహనాలు ఉన్నాయి, పాత డొక్కు తుప్పు పెట్టిన సైకిల్ ఉంది, కొత్త రంగేసి ఎంచక్క భార్య భర్త కలిసి షికారుకి వెళ్దామంటే కుదురుతుందా? కుదరదు కదా. పాత ముఖం ఉంది, పాత ముఖం ఉంది, ఒక ముఖం పాతదే కానీ క్రొత్తగా కనపడాలని ఎంత మేకప్ వేస్తామో 5,000 10,000 ఖర్చు పెట్టి. అవునా? ఎన్ని రోజులు ఉంటుందేంటి? అది ఒరిజినల్ కాదు కదా. నా ముఖానికి సబ్బు పెట్టి ముఖం పౌడర్ రాసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఒక సబ్బన్నా మర్చిపోతా, ఇప్పుడన్నా మర్చిపోయి వాడతా. పౌడర్లు గివడర్లు ఏం లేవు, సెంట్లు గింట్లు ఏమి లేవు. అంతకుముందు సెంట్లు లేకుండా బయటకు వచ్చాడు కాదు. ముఖం అదే. ఇంకొక 10 ఏళ్ళు బ్రతుకుంటే ఇలాగనే ఉంటుందేమో. ఏం మెరుపులు ఉండవు. కానీ నువ్వు 10,000 5,000 ఖర్చు పెట్టి మెరుగేయించుకొని మెరుపు వచ్చేలాగా మేకప్ వేయించుకొని వస్తే ఎంతసేపు ఉంటుందంటే? ఒక రోజు లేదా 2 రోజులు అయిపోద్దామని ఖర్చు పెట్టాం కదా, కడుక్కోకుండా అలాగనే ఉంటే అది పెట్లు పోయి ముఖం అంతా చిరాగ్గా ఉంటుంది కానీ అందంగా ఏముండదు. అంటే ఎన్నాళ్ళు ఉంటుంది ఆ మెరుపు కదా. ఇప్పుడు పాత శరీరం ఉంది, ఇదే బాడీ. సన్నగా షాపులు ఏమంటారు వాటిని, ఎక్సర్సైజ్ చేసి వ్యాయామాలు చేసి పొట్ట తగ్గించుకొని ఖరీదైన బట్టలు ఖరీదైన వాచీలు వేస్తాం. అవునా? చూడటానికి నవయవ్వన యువకుల్లాగా అప్పుడే 16 ఏళ్ళు దాటి 17లోకి వచ్చిన మా బంగారు కొండలాగా అందంగా ఉంటాం చూడటానికి. ఒక బిందె నీళ్లు మొయ్యలేడు. అవునా? ఒక బిందె నీళ్లు మొయ్యలేడు, లేదా ఒక లగాయించి ఒక 10 అడుగులు పరిగెట్టలేడు. తెలిసిపోద్దిగా నువ్వు మేకప్ వేసావు, నీ శరీరం ముసలిది, నీ ముఖం పాతది, రంగేసావని తెలుస్తూనే ఉంటుంది కదా. పరువు చేయలేనప్పుడు, బరువు మొయ్యలేనప్పుడు. అవునా? విచిత్రం ఏంటంటే ఇన్ని తెలిసిన మనము, వాక్యం సత్యం ప్రకారం వాక్యం తెలుసుకున్న మనము, ఖచ్చితంగా పాపాన్ని విడిచిపెట్టి కొత్తగా పుట్టాలని తెలిసిన మనము ఈ పాత మనసుకి చంపేసుకొని సమాధి అన్నాడు కదా. బాప్తిసం అంటే ఏమన్నాడు? సమాధి చేయబట్టమేగా. సమాధికి వెళ్ళకుండా, సమాధికి వెళ్ళిపోతే చచ్చిపోతాను భయం వేసి, అమ్మో ఆ మనసు అలాగనే ఉండాలి. అప్పుడప్పుడు సరదాగా అలా వెళ్ళేసి ఆ పాత చండాలమంతా చూసి రావాలి. వదిలేసిన పంది కూడా తినని, కుక్క కూడా ముట్టని ఆ బీడీలో, ఆ సిగరెట్లో, ఆ మద్యమో, సారాయ బ్రాంతియో, లేదంటే ఆ వ్యభిచారం ఏదైతే ఉందో. పంది ఏం తింటది? అశుద్ధం తింటది. కానీ విచిత్రం తెలుసా? పెంట తినే పంది కూడా మనుషులు తాగే మద్యం తాగదు. కక్కిన కూడు తినే కుక్క కూడా మనం తాగే సిగరెట్లు బీడీలు ముట్టుకోదు. కానీ మనం మాత్రం విడిచిపెట్టి, నేనేం చెప్తున్నానంటే ఆ పాత మనసు అలాగనే ఉంచేసి చచ్చిపోకుండా కొత్త ముసుగేసుకొని మేము క్రైస్తవులము, మేము మంచి వాళ్ళము, మేము పరిశుద్ధులము, మేము క్రైస్తవులము, క్రీస్తు పిల్లలమని చెప్పుకుంటున్నాం. సిగ్గు లేకుండా బ్రతుకుతున్నాం. అర్థమవుతుందా మీకు? మారు మనస్సు లేని బాప్తిసం తీసుకున్నాం. అలాగనే సత్యం తెలీదా? తెలుసు. ఖచ్చితంగా సత్యం చెప్పే బాప్తిసం ఇచ్చాం అందరికీ. ఒక్కరికి కూడా అసత్యం చెప్పలేదు. మిగతా సంఘాల్లో చాలామందికి పండగ రోజులు ఇచ్చేస్తారు, కొత్త సంవత్సరం రోజు ఇచ్చేస్తారు, ఇంకా ఏవేవో సందర్భాలు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుని ఇచ్చేస్తారు. అసలు బాప్తిసం ఎందుకో తెలియని వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు సంఘాల్లో. 100 మందితో మాట్లాడాను నేను, ఒకరిద్దరితో కాదు. ఎందుకు బాప్తిసం తీసుకున్నాం అంటే బైబిల్లో ఉన్న కారణం చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు కనపడలే ఇంతవరకు. ఒక్కళ్ళు కూడా కనపడలా. కొత్త సంవత్సరాన్ని ఇచ్చారు, పిల్లలు పుట్టలేదని ఇచ్చారు, ఉద్యోగం రాలేదని ఇచ్చారు, ఇంకా 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 రకరకాల కారణాలతో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ పరలోకం కోసం బాప్తిసం తీసుకున్నాను నేనని చెప్పగలిగిన వాళ్ళు కనపట్టంలే.
ఎందుకంటే పాత మనసు అలాగనే ఉంది, దానికి ముసుగేసుకొని వచ్చేసాం. ముసుగేసుకొని లోపల తోడేలు స్వభావం అలాగనే ఉంచి పైన గొర్రె తోలు గప్పుకొని మేము గొర్రెలేమో, మా గొర్రెల కాపరి యేసయ్య, ఆయన మాట మేము వింటాం, మా స్వరం ఆయనకి తెలుసు, ఆయన స్వరం మాకు తెలుసు అని మనం నాటకాలు ఆడుతూ ఉన్నాం. అంతే. ఇంకా తెలియట్లా మనకి. ఎందుకు తెలియట్లేదంటే ఇప్పుడు నేను చెప్తా. ఇందాక పాత బట్టకు మాసికేస్తే ఎలా పిగిలిపోద్దో, పాత సామానికి రంగు వేసుకుంటే ఎలా పగిలిపోద్దో, పాత మనసుకి బాప్తిస్మం అనే కొత్త ముసుగేసుకొని క్రైస్తవుడైన కొత్త ముసుగేసుకొని సంఘంలోకి వస్తే కష్టం రాగానే మీ విషయాలు అర్థమైపోతున్నాయి. ఆ పాత ముఖానికి రంగులేసుకుని వచ్చిన వాడు ఎండలకు వెళ్ళలేడా? వెళ్తాడా ఏంటి? మేకప్ వేసుకుని వచ్చిన అమ్మాయినా అబ్బాయినా నాకు అనవసరం. మేకప్ వేసుకున్నవాడు ఎండలోకి వెళ్ళి పని చేస్తాడా? ఎండ అంటే ఏంటి? శ్రమ. అవునా? వాడికి ఏం కావాలి? ఫ్యాన్ కావాలి. ఒకటి కాదు, 2 కావాలి ఫ్యాన్లు. ఏసీ ఉండాలి. అవునా? దేనికి ఉపయోగపడతాడు వాడు? ఆడు కానీ ఆమె కానీ దేనికన్నా ఉపయోగమా? ముసలాడే నీట్గా ఖరీదైన డ్రెస్ చేసి కుర్రోళ్ళలాగా పోజులు కొట్టాడు, ఏమన్నా పని చేయగలుగుతాడా? కష్టం వస్తే తట్టుకోగలుగుతాడా? ఇప్పుడు మన క్రైస్తవులు కూడా అంతే, ముసుగు వేసుకున్న నవ యువకుల్లాగా ఉన్నారు సంఘాల్లో. క్రొత్త బట్టలు ధరించుకున్నటువంటి పాత ముసలుళ్ళు అన్నమాట. మేకప్ వేసుకున్న మాయగాళ్ళు. మేకప్ ఎవరు వేసుకుంటారు? నటించే వాళ్ళు వేసుకుంటారు, యాక్టర్స్ వేసుకుంటారు. మనవాళ్ళు కూడా యాక్టర్స్ లాగా తయారైపోయారు. చక్కగా ముసుగులు వేసుకున్నారు, చంకల బైబిల్ పెట్టుకున్నారు, ఆదివారం ఎంతో పరిశుద్ధులాగా వచ్చి కూర్చుంటున్నారు. ప్రార్థన చేయమంటే రాదు, పాటలు పాడమంటే రాదు, పరిచయం చేయమంటే రాదు, కానుకైమంటే రాదు. ఎవరికైనా వాక్యం చెప్పంటారా బాబు, వారం అంతా ఒక్కళ్ళన్నా సంపాదించడరా బాబు అంటే రాదు. కానీ మేము మాత్రం క్రైస్తవులు. ఇదంతా ఒక ఎత్తు అయితే, దేవుని పని చెయ్యకపోవటం, వాక్య ప్రకారం జీవించకపోవటం అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు లోకంలోకి వద్దాం. లోకాన్ని అనుసరించడంలో క్రైస్తవులు ఏమాత్రమో తీసుకోవాలా. అర్థమవుతుందా? క్రైస్తవ్యంలో ఉన్నటువంటి చాలామంది లోకాన్ని అనుసరించడంలో పుట్టుక నుంచి మరణం వరకు, ఒక బిడ్డ పుట్టిన కానించి వాడికి నీళ్లు పోయటం కానించి, వాడికి బొడ్డు తాడు దంపటం కానించి, వాడికి పురిటి స్నానం చేయించడం దగ్గర నుంచి, అవునా, చచ్చిపోయేంత వరకు ప్రతి సందర్భంలోనూ క్రైస్తవులు ఏ విషయంలోనూ పట్టింపులు ఉండకూడదు. బైబిల్ చెప్పిన ప్రకారం నడవాలి. బైబిల్ ఏ ఆచారాలు లేవు. నువ్వు వాక్యం ప్రకటించి ఏమైనా చెయ్యంటే లేదు. పుట్టిన కానించే ఇన్నవ రోజు స్నానము, బాలింత స్నానము, ఇన్నవ రోజు పిల్లలకి నామకరణం, ఈరోజు పలానా రోజు బిడ్డకి పేరు, బర్త్డే. ఇక చూడు, అన్నప్రాసన, అన్నం, ప్రతి చోట అన్నం ఉండాలి. ఇదొద్దు, ఈ వాక్యం వద్దు, అన్నం ఉండాలి. అన్నీ ఇదే. ఏ విషయం మీరు గమనించండి. మనం కూడా ఎగబడి వెళ్తాం. ఎందుకంటే అన్నం ఉంటుందిగా, తినొచ్చు కదా, చుట్టాలను కలవచ్చు కదా. దేవుని మందిరానికి ఆదివారం ఒక పూట ముందుగా రండి, లేదంటే పలానా రోజు పెట్టుకుందామంటే ఈరోజు మీ అందరి దయ వలన బుధవారం ఆరాధన ఆగిపోయింది. అవునా? శుక్రవారం ఎవరు రావట్లేదు, ఎవరో ఒక్కళ్ళిద్దరు, అది కూడా ఒక ఇష్టమైతే నేనేమని అనుకుంటానేమని వస్తారు, ప్రభు ఏమని అనుకుంటాడని రారు. రెండో శనివారం ఉపవాస ప్రార్థన ఆగిపోయింది, ఆల్నైట్ ప్రేయర్లు ఆగిపోయినాయి. దేవునికి ఎంత మహిమ మన ద్వారా. అదే సెకండ్ సాటర్డే రోజు ఏదైనా దినం అంటే ఎంత పరిగెడతాం, అవునా? ముందు రోజే వెళతాం. అది ఏముంటుందో తెలియదు, ఆ రోజు తింటాం, తర్వాత రోజు కూడా రాము. ఇక పెళ్ళిళ్ళకైతే 3 రోజుల ముందు వెళ్తాం, 4 రోజుల తర్వాత వస్తాం. ఏం చేస్తారో తెలియదు. మన ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి పరాయిళ్లలో ఎన్ని రోజులైనా గడుపుతాం, కానీ మీ ఇళ్ళు వదిలేసి దేవుని మందిరంలో ఒక పూట గడవాలంటే ప్రాణం పోతుంది. ఇదేంటంటే పాత మనసుకి కొత్త ముసుగేసాం. ఇది పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోసాం, అంతే. ఈ పాత మనసును చంపేసి కొత్త మనసును నింపుకొని పైన ఒరిజినల్గా ప్రభువుని నింపుకునే వాళ్ళు బహు తక్కువ మంది అన్నారు. అందుకే పాత మనసు ఉండబట్టే కొత్త మనసు నిలబడలేకపోతుంది, పాత దాంట్లో పిగిలిపోతుంది. ఇది ప్రార్థన చేయాలి, అబ్బో మోకాళ్ళ నొప్పులబ్బా, ఆల్నైట్ ప్రేయర్ అబ్బా, నిద్ర ఆగదబ్బా. శుక్రవారం రావడంతో ఆవులతో వచ్చేవాళ్ళు అన్నారు. ఏంటి దౌర్భాగ్యం మనకంటే, మనసు పాతది, వేషం కొత్తదైపోయింది. పాత తిత్తులను మనం తీసి పక్కన పడేసి క్రొత్త తిత్తులు సంపాదించుకుని వాటిలో క్రొత్త ద్రాక్షరసం అంటే పరిశుద్ధాత్మ సహాయము. క్రొత్త మనిషిగా మారి నువ్వు నవయువకుడిలాగా ఉండాల్సిన వాడివి, యవ్వనవతిగా ఉండాల్సిన నీవు పాత రోత జీవితంలోనే ఉంటూ డ్యూయల్ రోల్ అంటారు. అంటే ఏంటి? డబుల్ యాక్షన్ కాదు, అచ్చ తెలుగు పదం,
ద్విపాత్రాభినయం. అబ్బా, ద్విపాత్రాభినయం అంట. అక్కడలాగా ఇక్కడిలాగా. వాక్యం చెబుతుంది నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఎక్కడైనా ఒకే రకంగా ఉండాలంటే లేదండి, అక్కడ అలా ఉంటానండి, ఇక్కడ ఇలా ఉంటానండి అంటే ప్రభు ఒప్పుకుంటుంది. ఇక్కడ ప్రభు ఎక్కడైనా ఒకే రకంగా ఉన్నాడు. మనల్ని అలాగనే ఉండమంటున్నాడు. కానీ మనం మాత్రం ఎంత చక్కగా, ఎంత బ్రహ్మాండంగా చేయగలమో. డాన్సులు వేసేకడ డాన్సులు వేస్తాం, తాగేకాడ తాగుతాం, తినేకాడ తిరుగుతాం, అబద్ధాలు ఆడేకాడ అబద్ధాలు ఆడతాం. నువ్వు ఎక్కడికి పోతే అక్కడలాగానే, ఎక్కడికి పోతే అలాగే ఉండాలంట లోకల్లో. నువ్వు పారిస్ పోతే పారిస్లో ఫ్రెండ్స్ అక్కడ వాడిలాగా ఉండాలంట. లోకల్లో ఒక సామెత ఉంది, అదే గుర్తు రావట్లేదు నాకు. బి ఏ రోమన్ ఇన్ రోమ్, అంతేనా? బి ఏ రోమన్ ఇన్ రోమ్. రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ఉండాలంట. దినానికి వెళ్తే వాళ్ళలాగానే ఉండాలి, పెళ్ళిళ్ళకి వెళ్తే వాళ్ళలాగానే ఉండాలి. వాళ్ళు ఏం చేయమంటే అది చెయ్యాలి. దినానికి వెళ్తే వాళ్ళు ఏం చేయమంటే చచ్చిపోయిన శవాన్ని ఇటు పొడుగు పెట్టాలా, ఇటు పొడుగు పెట్టాలా? కాదు, ఇటు పొడుగు పెట్టాలి. ఇది లోకం. మనం కూడా పెళ్ళిళ్ళకి ఇన్ని ముళ్ళు వేయాలి, అన్ని ముళ్ళు వేయాలి, మేనమామ మెట్లు తేవాలి. ఇవే అంటే నేనేమంటున్నాడు, ఎంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, లోకం చేసే ప్రతి దాన్ని మనం అనుసరిస్తూనే ఉన్నామంటే, ముహూర్తాలు కొత్త ఇంట్లోకి వెళ్ళి పాలు పొంగించాలి. ఎవరు చెప్పారు? ఇది లోక సంగతి కదా, చెప్తే వినం. పెళ్ళిళ్ళకి పలానా చేయాలి, దినాలకి గుడ్డలు వేయాలంట. మా వాళ్ళు అయితే ఎగబడి వెళ్తారు గుడ్డలు తీసుకొని. 3-4 రోజులు రారు ఇళ్ళకే. ఇక పెళ్ళిళ్ళు అయితే వారం కన్ఫర్మ్ చేసుకో. పరిగెడతాం ఎప్పుడు అయిపోద్దా అని, లేదంటే ఎగ్గొట్టేనే వెళ్ళిపోతాం. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, లోకంలో ప్రతి విషయంలోనూ లోకానుసారంగానే ఉన్నాం, కానీ ఏ మాత్రం క్రైస్తవులుగా లేము. మారు మనసుకు తగిన క్రియలు లేవు. ఒకసారి మీరు అపొస్తల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం తీస్తారా ప్లీజ్? మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యోదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటుంది. పౌలు గారు రాస్తున్న మాట అది. మారు మనసుకు తగిన క్రియలు ఫలించమని, మారు మనసుకు తగిన క్రియలు చేయమని అందరితో చెప్తున్న వాళ్ళు వీళ్ళని కదా, అందరికీ అన్యజనాంగాన్ని కూడా. ఈరోజు మనం అన్యజనాంగమే. ఈరోజు నీ దాకా వాక్యం వచ్చింది, వాక్యం ప్రకటన వస్తుంది, నీ పని చేయమంటుంది. బాప్తిసం తీసుకోక ముందు వరకు నువ్వు ఎలా ఉన్నావో అనవసరం. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత మాత్రం నువ్వు బ్రతుకు ఎలా ఉండాలంటే, మారు మనసుకి ఎలా ఉండాలో మారు మనసు తగినట్లుగా పని చేయాలి, వాక్యం ప్రకారం బ్రతకాలి, వాక్యం ప్రకారం జీవించాలి. ఎప్పుడు చనిపోయినా ప్రభు ఉండే పరలోకంలో ఉండటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అనేది వాక్యం చెప్తుంటే, అలా ఉండమని ప్రకటించబడుతుందట. ఎప్పటి నుంచి తెలుసా? 2000 సంవత్సరాల నుంచి. ఈరోజు కాదు, 2000 సంవత్సరాల నుంచి వాక్యం ప్రకటించబడుతుంది. ఎంత ప్రకటించినా మనం అలా ఉండటం లేదు. మీరు ఒకసారి అదే అపొస్తల కార్యాల గ్రంథం 17:30 వచనం చదవండి. మీకు ఇష్టమైతే రండి చర్చిల్లోకి, లేకపోతే లేదు, లేదంటే మీ ఇష్టరా బాబు అని బ్రతిమలాటలేదు. పిల్లలు కావాలంటే రండి, అది కావాలంటే రండి, ఇది కావాలంటే రండి అని అడగటం లేదు. దేవుడు ఏం చెప్తాడు? క్లియర్గా రాయించేశాడు ఆ అజ్ఞాన కాలములను. అప్పుడు తెలియదు. ఈరోజు మనకి ఇప్పుడున్నంత వివరంగా అంతకుముందు వాక్యం అందుబాటులో లేదు. ఈరోజు ప్రతి ఇంట్లోకి వచ్చేసింది, చేతిలోకి వచ్చేసింది, నీ బెడ్రూమ్లోకి వచ్చేసింది వాక్యం. ఇగో ఈ సెల్ ఫోన్ రూపంలో. నువ్వు ఒకవేళ చర్చికి వెళ్ళకపోయినా, ఒకవేళ చర్చిలో ఉండే క్రైస్తవులు అనే వాళ్ళతోటి నీ లెక్క ప్రకారం నువ్వు అనుకున్నట్టు నువ్వు ఉన్నత కులస్తుడు అయిపోయి తక్కువ కులస్తులతో నీకు అనుబంధం లేకపోయినా, నువ్వు ఇంట్లో ఉన్నా కూడా సువార్త నీ చేతిలోకి వస్తుంది. నువ్వు వింటున్నావు ప్రభువుని గురించి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు పాత రోజుల్ని, అజ్ఞానం లేని రోజుల్ని చూసి చూడట్టుగా వదిలేశాడట. ఇప్పుడైతే అంతటను అందరూ, ఇప్పుడు ఇది 2000 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న మాట, ఈ రోజుకి వర్తించే మాట. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాల్సింది. బ్రతిమలాట్ల మీద ఆజ్ఞ వేశారు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మారేమ అన్నట్టుగా వేషం వేసేసుకొని, నేను తోడేల్ని కాదు మేకని, సారీ గొర్రెని. ఈరోజు మనం కూడా ఇంకా చెప్పాలంటే, ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్న ముసుగులో ఉన్న వాళ్ళని ఇళ్లలోకి రాలేయాలంటే భయం వేస్తుంది. మన పిల్లలు ఎత్తుకుపోతున్నారు, మన ఆస్తులు దోచేసుకుంటున్నారు, మన మీద పడి మనం ఏది చెయ్యాలో అది ఏమాత్రం జాలి దయ లేకుండా చేసేస్తున్నారు. క్రైస్తవులు అనుకుంటున్న వారు కూడా ఎవరిని నమ్మాలి? ఇంకా దేవుడు. క్రైస్తవుడు అంటే నమ్మదగిన వాడు కదా, క్రీస్తు నమ్మదగిన వాడు కదా.
తండ్రి నమ్మదగిన వాడు కదా, నమ్మదగిన దేవుడు కదా. మరి మనమేంటి ఇంత నమ్మకం లేకుండా ఉన్నామంటే లోపల మనస్సు మారలా, ముసుగు వేశాం. అందుకే మన క్రియలు లేవు, మారు మనసుకు తగినట్లుగా లేదు. ఎక్కడ మన సువార్త ప్రకటించే వారంగా లేం, ఎక్కడ చూసినా ఇట చేయి చాచే వారంగా లేం. ఎందుకు? మనసు మారలేదు. ఒకటే కారణం, పైకి మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతున్నామంటే అందుకే ఎక్కడ ఒక వాక్యం చెప్పమంటే గడగడలాడిపోయే పరిస్థితి, సువార్తను ప్రకటించాలంటే భయం, నోరు పెగలదు, నీతిగా బ్రతకాలంటే ప్రాణం ఒప్పుకోవట్లా, నిజాయితీగా ఉండాలంటే, అబద్ధం ఆడకుండా ఉండాలంటే, దొంగతనం చేయకుండా ఉండాలంటే, ఎదుటి వారిది ఆశించకుండా ఉండాలంటే మన వల్ల కావటల్లా. బయట అన్ని జనాంగం ఎలా ఉన్నారో మనం అలాగనే ఉన్నాం. అందుకే మనకెక్కడ మర్యాద లేదు. ఇంకా చెప్పాలంటే లోకువే. మీరు క్రైస్తవులని మనం చెప్తే ఆహా మీరు గొప్పలరా అనే పరిస్థితి లేదు బయట. అవునా అన్నట్టే ఉంది. ఎందుకు? మన బ్రతుకుల్లో ఏ మాత్రం మార్పు లేదు. ప్రభువుని మనం ప్రదర్శించడం వల్ల వేషం మార్చామంతే. వేషం మారిస్తే ఉపయోగం లేదు కదా. దేవుడు పై రూపాన్ని చూడని వాక్యం చెప్తుంది. నీ పై వేషాన్ని దేవుడు చూడ్డు, కానీ మనం మాత్రం వేషం మాత్రమే మార్చుకొని సంఘాల్లోకి వస్తే ఈ పాత బట్టకి కొత్త గుడ్డ మాసికేసిన చందాన అయిపోతుంది మన బ్రతుకు. ఏం ఉపయోగంలా. క్రొత్త తిత్తుల్లో క్రొత్త ద్రాక్ష రసం పోస్తే స్టాక్ ఉంటుంది, నిలవ ఉంటుంది. అవునా? నిన్న మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాం. చాలా కాస్ట్లీ వాటర్ ఫిల్టర్ పెట్టారు, ఖరీదైంది. ఏంటమ్మది? కంగన వాటర్ ఫిల్టర్ చాలా కాస్ట్లీది పెట్టారు. హాస్పిటల్ పేరు ఎందుకు లేదు, ఫీల్ అవుతారు ఎవరన్నా వింటే. ఆ ఫిల్టర్ అయిన నీళ్లు వచ్చేది ఏం పెట్టారు తెలుసా? ఒక 25,000-30,000 లేకపోతే ₹1,00,000 పైన ఉండే వాటర్ ప్లాంట్కి ప్లాస్టిక్ డ్రమ్ము పెట్టారు. ఆ ఫిల్టర్ అయిన నీళ్లు స్టాక్ పెట్టడానికి. ఆ డ్రమ్ము చూస్తే అసహ్యం వేసింది. దానికి తొడిగిన ప్లాస్టిక్ పైపు పాచి పెట్టిపోయింది కదా, అసహ్యం వేసింది నీళ్లు తాగాలంటే. ఫిల్టర్ మంచిదే, ఫిల్టర్లో ఉన్న నీళ్లు కూడా నాణ్యమైనవే, కానీ అవి నిల్వ ఉంచిన పాత్ర మరి పెట్టే వాళ్ళకి తెలియలేదు. అంతకంటే మంచి ఇంకేం దొరకలేదు. వచ్చేవాళ్ళు చీపే కదా, ఫ్రీ మా వాళ్ళే కదా, లోకో లేబరే కదా, వాళ్ళే తాగుతారు అనుకున్నారో తెలియదు. కానీ ప్లాస్టిక్ డబ్బు పెట్టి అది ఎండకి ఎండిపోతున్నాయి, కాగిపోతున్నాయి. అవునా? ఆ ప్లాస్టిక్ డబ్బు పెట్టారు. ఉపయోగమా? అంత ఖరీదైన వాటర్ ఫిల్టర్ ఉపయోగమా? ఈరోజు ఆ ప్లాస్టిక్ డ్రమ్ము లాగానే ఉన్నాం మనం. నాణ్యమైన వాటర్ ఫిల్టర్, నాణ్యమైన పరిశుద్ధమైన దేవుని పరిశుద్ధాత్మ రెడీగా ఉంటే, నాణ్యమైనటువంటి పరిశుద్ధాత్మ మనకు సిద్ధంగా ఉంటే దాన్ని నింపుకోవడానికి ఆ కుళ్ళిపోయి పాడైపోయి బూజు పెట్టి పాచి పెట్టిన ప్లాస్టిక్ డ్రమ్ము లాగా ఈ దేహాన్ని పెట్టుకొని ఇదే మనసుతో పైన ధరించుకున్నాం. ఆయన్నే మందిరంకి వచ్చినప్పుడు ధరించుకున్నాం. ఆ మందిరంలోకి వెళ్ళగానే ముసుగు తీసేసి మళ్ళీ చంకలో పెట్టేసి మడత పెట్టేసి గుట్లో పడేస్తున్నాం. అందుకే ఎక్కడ మనం క్రీస్తుని ప్రకటించడం లేకపోతున్నాం. ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూడట్టుగా వదిలేసాడు, పెడితే ఒప్పుకోవటం లేదు అంటే వినటంలో మనం ఎప్పుడైనా ఒప్పుకుంటాడు, ఏం కాదులే. కాదురా, మీరంతా మారు మనసు పొందాం మేము. చాలామంది మేము 30 ఏళ్ళ క్రితమే బాప్తీసం, భలే చెప్తారు, భలే గర్వంగా చెప్తారు, మేము 25 ఏళ్ళ క్రితమే బాప్తీసం తీసుకున్నాం. మరి మారు మనసుకు తగిన ఫలం ఉందా? లేదు. నిన్న మొన్న బాప్తీసం తీసుకున్నవాడు ఎలాగనే ఉన్నాడు, నువ్వు 30 ఏళ్ళ క్రితం నుంచి బాప్తీసం తీసుకున్న వాళ్ళు అలాగనే ఉన్నారు. ఏం మార్పు లేదంటే నీ వలన ఏంటి ఉపయోగం సంఘానికి? ప్రభు చేసిన ప్రాణత్యాగానికి ఏంటి విలువ? ఎప్పుడు చూసినా ఈ లోకశ్రాయమేనా? ఈ పేరు, ఈ ప్రఖ్యాతులు, ఈ డబ్బులు, ఈ ఆస్తి, ఈ సంపాదన ఇదే పెట్టేసుకుని ఆదివారం అలవాటు కొద్దీ వచ్చేస్తున్నాం. ఇది సత్యం ప్రకారం బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఇలాగనే ఉన్నామంటే ఏంటి ఉపయోగం? మిగతా సంఘాల వలన మనం తప్పు పడుతున్నాం. వాళ్ళు బాగలేరు, మనమే బాగున్నామని. మనం బాగుంటే మరి వాక్యం లేనివాడు, అస్సలు వాక్యం తెలియనివాడు, లేదంటే ఏమాత్రము బైబిల్ చదవని స్త్రీ కూడా పలానా తోటకెళ్ళండి అమ్మా, ఎన్ని వారాలు? 7 వారాల తోటకెళ్ళండి, మేలు జరుగుద్దని తనకు తెలిసిన అనేక మందికి చెప్పి తీసుకెళ్తోంది. అందుకే రైళ్లు నిండిపోతున్నాయి. వాక్యం తెలియని ఒక స్త్రీ 100 మందిని తీసుకెళ్తుంది ఒక నెలకు వచ్చేటప్పటికి. కనీసం 10 మందిని తీసుకెళ్తుంది తనతో పాటు మందిరానికి, అబద్ధం చెప్పే చోటకి, వాక్యమే చెప్పని చోటకి కదా. మరి ఇంత సత్యవాక్యాన్ని ప్రకటిస్తుంటే మీరు ఒక్కరైనా ఇంకొకళ్ళు తేలేకపోతున్నారంటే వాళ్ళే నయం కదా. కనీసం
దేవుడి పేరుతో ఆడికి తీసుకెళ్తున్నారు. ఆడి మేలో కీడో ఉపయోగం లేదో తర్వాత విషయం, తీసుకెళ్తున్నారుగా. మీరు ఆ పని కూడా చేయటం లేదు కదా. మరి వాళ్ళు నయమా మన నయమా? అర్థం కావట్లా. ఒకసారి మీరు యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూద్దాం, ముగించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారణులారా, ఎంత మాట అన్నాడు చూసారా దేవుడు? ఈ లోక మనకే, స్నేహము మనల్ని వ్యభిచారిణులారా అన్నాడు. ఎవరిని? చదవండి, కంటిన్యూషన్ చదవండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఎంత మాట చూసారా? అదేంది? ఈ లోకంతో స్నేహం చేస్తే వ్యభిచారులారా అన్నాడు ఏంటి? ఎంత అవమానకరమైన మాట కదా. మనకి అసలు ఆయన అర్థమవుతుందా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగుతాడు. ఈరోజు చిన్నదే కదండి, తల దగ్గర దీపమే కదా. ఏం చేసినా చచ్చిపోతే అటు పడుకోబెట్టారు, కాదు ఇటు పడుకోబెట్టామని చెప్పాను, ఇంతే కదా నేను చేసింది అని ఏ కారణం చెబుతామా? చిన్న పనులు తప్పనిసరి వెళ్ళానండి ఈరోజు చర్చి మానేసి. ఏమండి, మా స్నేహితులు పిలిచారండి, అందుకని దినానికి వెళ్ళానండి, తినొచ్చానండి. మా ఫ్రెండ్స్ అండి, అందుకోసం ఆ తైతక్కలాడి కాసేపు డ్యాన్సులు వేసి ఒక పెగ్గానండి, నేనే ఫుల్ బాటిల్ తాగలేదండి, చిన్న కొంచెం వేసి కాసేపు గంతులేసి వచ్చానండి. ఇలా చెప్పుకుంటాం మనం. పాపంలో చిన్నది పెద్దది అని దేవుడు తేడా రాయించలా. చిన్నది చేస్తే చిన్న పాపం ఈ లోకంలో ఉంది. చిన్న తప్పుకి చిన్న శిక్ష, పెద్ద తప్పుకి పెద్ద శిక్ష. దేవుడి దగ్గర ఏదైనా ఒకటే శిక్ష. ఆ శిక్ష పేరు నరక శిక్ష. చిన్న పాపం పెద్ద పాపం ఆయన దగ్గర లిస్టు లేదు. పాపం పాపమే, పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభు రక్తమే. ఆ రక్తాన్ని చిందించి మనకు పరిశుద్ధాత్మనిస్తే ఆ పరిశుద్ధాత్మని నిజంగా మారు మనసు పొందిన ఈ దేహంలో నింపుకోవలసిన మనం మారు మనసు పొందినట్టుగా నటిస్తూ ఇప్పుడు ఏమంటారండి మీరంటే వాక్యం అర్థమవుతుంది. ఏమంటలా ఉన్నదే చెప్తున్నా. ఎవరో మారు మనసు తగినట్టు క్రియలు చేయటల్లా. అందుకే ఇలా ఉన్నాం మనం. మన అవసరాలు తీరకపోవడానికి కారణం, మన అప్పులు తీరకపోవడానికి కారణం, మన సమస్యలు గట్టెక్కపోవడానికి కారణం, మనం ఉన్నాక వృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా మనలో పాపపు ఆలోచనలు, పాపపు దరిద్రాలు ఇంకా ఉన్నాయి. వాటిని విడిచిపెడతల్లా. అటు వెళ్తున్నాం, ఇటు వెళ్తున్నాం, రెండు పడవల మీద కాళ్ళు పెడుతున్నాం, న్యాయం చేస్తున్నాం అనమాట. మన బంధువులకి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి అన్నిటికీ వెళ్తున్నాము, పరిశుద్ధత లేకుండా అన్నిట్లోనూ పాలు పంపులు పొందుకుంటున్నాము. ఇంకా చెప్పాలంటే మనమే సలహాలు ఇస్తున్నాం, ఇదిట్ట చెయ్యాలి, అదిట్ట చెయ్యాలని. విడిచిపెడతాం లేదు. మళ్ళీ ఏడుకొచ్చేసి చక్కగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నా. దీనివల్ల మీకు ఉపయోగం లేదు. పాత బట్టగా మాసికి వేసిన కొత్త గుడ్డలాగా ఉన్నావా, లేకపోతే నిజంగానే క్రొత్త తిత్తుల్లో పోసిన క్రొత్త ద్రాక్షరసలాగా కళకళలాడుతూ ఉన్నావా? మాటలేసిన పాత అంట్లు ఉన్నాయి కదా, నిలబడుతూ అందులో ఆహారం కుళ్ళిపోద్ది, పాడైపోద్ది, కారిపోతూ ఉంటుంది. దేహాన్ని శుభ్రంగా నియమించుకుని వేషాలేస్తే కాదు, దేహాన్ని పరిశుద్ధాత్మతో నింపుకోవాలి. అప్పుడు నువ్వు దేవుని పని చేయగలవు. ఎప్పుడు మరణించినా ప్రభువు నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాడు పరలోకానికి. నా కుమారుడు రా అని. అలా ఉండాలి మన జీవితంగానే. ఇది ఒక రోజులో అయ్యేది కాదు. కష్టపడి సంపాదించుకోవాల్సిందే. ఇరుకు ద్వారమున మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానికి అనుగుణ వారు కొందరే. విశాలమైన మార్గాలు ఉంటాయి, తెలియదు మనకి చాలామందికి. హాయిగా ఉండదు, ఎవడైనా పోవచ్చు, ఎవడైనా రావచ్చు. కానీ పరలోకానికి వెళ్ళే దారి మాత్రం ఇరుగ్గా ఉండదట. ప్రవేశించి పోరాడి దానిలోకి వెళ్ళాలట. దాన్ని కనుగొనేవారు కొందరే. మనకి విశాలం అనుకుంటున్నాం, ఏం కాదు, ఎలా బ్రతికినా సరే ఆదివారం నాడు వచ్చేసి బల్ల తీసుకొని 2 పాటలు పాడేసి కొద్దిగా వాక్యం వినేసి ఏదో ₹1 అక్కడ కానుకేసేస్తే పరలోకి వచ్చిద్దని భ్రమలో ఉన్నారేమో. కాదు, పని చేయాల్సిందే అంటున్నాడు దేవుడు.
ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. దాన్ని తెలుసుకునే వారు కొందరే, అంటే ఆ కొందరిలో మీరున్నారు. మీకు ఆల్రెడీ తెలుసు. నేనేమంటున్నానంటే ఫైనల్గా మీకు వాక్యం తెలిసే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మా తప్పేమీ లేదు, మీకు అన్నీ తెలుసు, మీరు తెలిసే పాట పాడటం లేదు, మీరు తెలిసే ప్రార్థనకు సరిగా రావటం లేదు, మీకు తెలిసే కష్టపడటం లేదు, మీకు తెలిసే ఎవరికి వాక్యం చెప్పటం లేదు, మీకు తెలిసే ప్రభు పని నిమిత్తమే పరిచర్య నిమిత్తమే ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టడం లేదు. ఇవన్నీ మీకు తెలిసే చేస్తున్నారు. ఈరోజు చర్చి మానేసిన వాళ్ళు కూడా, రాకుండా ఎగ్గొట్టిన వాళ్ళు కూడా తెలిసే వెళ్ళారు, తెలిసే చేశారు. దేవుడు తెలిసి చేసిన దానికి శిక్ష మరీ ఎక్కువగా ఉంటుంది. తెలియక చేస్తే క్షమాపణ ఉంటుంది, కానీ తెలిసి చేసిన దానికి క్షమాపణ ఉండదు. కనుక ప్రియులారా, మీరు తెలిసే తప్పులు చేస్తున్నారు కనుక దయచేసి ఆ తప్పులు సరి చేసుకుంటారని ప్రేమతో మీకు మనవి చేస్తూ, దేవుని ప్రేమను బట్టి మీకు విషయాలు వివరిస్తూ, ఎవరు తప్పుగా అనుకున్నా అనుకోకపోయినా నాదేమి లేదు. ఎందుకంటే నేను ఇందులో ఉన్న మాట చెప్పాను, నా సొంత మాటలేం చెప్పాల. ఒకవేళ గుచ్చుకున్నా దేవునికి స్తోత్రమే. మీరు మొద్దుబారిపోయి గుచ్చుకోకుండా మొద్దుబారిపోయినా అది దేవునికి స్తోత్రమే. నేను చెప్పాల్సింది చెప్పాను. చూసావా, మేలైనది ఎక్కడ ఉంది? చదవని చెప్పండి. అది యాకోబు పత్రిక 4:17 చదవండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనది మీకు చేయడం తెలుసు, ఇప్పటిదాకా చెప్పింది అదే. తెలిసి కూడా చెయ్యకపోతే మీకు పాపమే, పాపమునకు శిక్ష నరకమే. కాబట్టి పాపంలోనే ఉంటారో, తెలిసి కూడా పాపంలోనే ఉంటారో, లేదా మాకు తెలుసు ప్రభువా, మమ్మల్ని ఈరోజు వరకు బ్రతికించావు, ఇక నుంచైనా మేము జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయాసపడతాం, మా తప్పులు సరి చేసుకుంటాం అని అంటారో, అలాగనే ఉంటారో, మార్పు చెంది దేవునికి ఇష్టమైన వారుగా ఉంటారో, మీ ఇష్టం. మీ ఇష్టాన్ని మీకే అప్పగిస్తూ, అంటే మీ ఇష్ట ప్రకారం చేయండి అని మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తూ, మిమ్మల్ని అందరూ దేవుని చేతికి అప్పగించి నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. సెలవు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు కన్నతండ్రి, మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మరొకసారి మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి మంచి సంగతులు మాకు తెలియపరిచి, మీ కృప, మీ కనికరం మా మీద ఉంచి